సత్యసాయి జిల్లాలో హృదయ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కదరి మండలం కాళ్ల సముద్రం గ్రామ సమీపంలోని దయ్యాలకుంట వద్ద నిర్మానుష్య ప్రదేశంలో 2 రోజుల పసికందును వదిలి వెళ్లిన ఘటన స్థానికులను కలిచివేసింది. పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న స్థానికులు పసిపాప ఏడ్పు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా శిశువు ఒంటరిగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఐసీడీఎస్ అధికారులకు తెలియజేశారు. ఇక అనంతరం పసికందును చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కదిరి అప్గ్రేడ్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇక ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పసికందును వదిలి వెళ్లిన తల్లిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ అమానుష ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్సముద్రం గ్రామంలోని అటవీ శాఖ గెస్ట్ హౌస్ వద్ద గుర్తు తెలియని ఆడపాప ఉన్నదని రాబడిన సమాచారం మేరకు నేను మా సిబ్బందితో కలిసి అక్కడికి పోయి కాల్సముద్రం గ్రామానికి పోయి అంగన్వాడీ టీచర్ల సహాయంతో అక్కడ ఉన్నటువంటి 2 లేదా 3 రోజుల వయసు గల చిన్న పాపను సంరక్షించి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టడం జరిగింది. ఈరోజు సాయంత్రం 8 గంటల సమయంలో కాల్సముద్రం గ్రామంలోని అటవీ శాఖ గెస్ట్